అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా గేదెలకి మేమైతే చావిడి అంటాం. దానికి మేము చావిడిని రెనోవేషన్ చేసాం. ఎలా చేసాము అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో చావిడంతా కూడా రేకులతో, అంతకుముందు పూరిది ఉండేది, తర్వాత దాన్ని రేకులుగా వేసి ఇలా పెద్ద దానిలాగా వేసాం. ఈ ఇయర్ ఏం చేసామంటే గేదెలకి సెక్యూర్గా ఉండటం కోసం అని చెప్పేసి ఇంకొంచెం రెనోవేట్గా దాన్ని చేసామన్నమాట. రెనోవేట్ చేసాం. సో గేదెలు అయితే బయట ఉన్నాయి ప్రజెంట్. ఇంకా 10 o'clock అయిందంటే మనం వాటిని బయట నుంచి లోపల కట్టేయాలి. ఇంకా గేదెలని పొలానికి తోలుతూనే ఉన్నాం. అవి వస్తాయి అన్నమాట. ఈవినింగ్ కల్లా వస్తే, లేదు అంటే కాలువ దగ్గరికి వెళ్ళి అవి కాలువలో పడుకొని ఉంటే వాటిని తోలుకొచ్చుకోవడం అలా చేయాలి. సో దీనికి ఇలా గేట్ లాగా కట్టాము ప్రజెంట్ అయితే. యాక్చువల్గా దీనికి డోర్ లాగా అలా పెట్టాలి అని చెప్పేసి పైన కూడా చూసారు కదా, అలా పైన కూడా హాఫ్ రేకుల నుంచి కింద వరకు కూడా కొంచెం కట్టేశాడు మా నాన్న కర్రల్ని. ఆ కర్రలు ఏంటి అనేది మీరు గెస్ చేయండి. నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ చూసినప్పుడు మీరు ఆ కర్రలు ఏంటి అనేది గెస్ చేయండి, ఏ కర్రలతో అవి కట్టాము అని చెప్పేసి. ఇంకా లోపలికంతా అవి తీసుకొని ప్రజెంట్ ఏంటంటే కుక్కలు అవన్నీ వెళ్తున్నాయి అన్నమాట. చాలా ఉంటున్నాయి వీధి కుక్కలు, అవన్నీ వెళ్తున్నాయి. కొంతమంది అయితే చిన్న దూడల్ని కూడా తినేస్తున్నాయి అని చెప్పేసి కూడా చాలా వాటిని తినేసినాయి అలానే. అందుకని చెప్పేసి వెళ్ళకుండా ఉంటాయి. ఇవేమి కట్టేసి ఉంటాయి కదా గేదెలు, తిరిగి అవి పరిగెత్తడం కోసం అలా కూడా ఏం చేయలేవు. సో అందుకని వాటికి మనం ఇలా వెళ్ళకుండా అలా అడ్డం పెడుతున్నాం. ఈ దూడకి మిక్చర్ అలవాటు చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే అది అసలు తినట్లేదు. మిగతావన్నీ తింటాయి బాగానే. ఈ మిక్చర్ పోస్తే ఏంటంటే బాగా బలంగా ఉంటాయి గేదెలు. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి, మామూలుగా డైరీస్ ఉంటాయి కదా, మాకైతే సంగం డైరీ పాల కేంద్రాల్లో అయితే అందరికీ ఇవి గేదెలు ఉన్న వాళ్ళందరికీ కొనుక్కొని వేస్తారనమాట. గేదెలు చాలా ఇష్టంగా తింటాయి వాటిని. ఇంకా వాటర్, ఇంకా ఇది తవుడు కలిపి నీళ్ళు పోసి పెట్టామనుకోండి మంచిగా తింటాయి, తాగుతాయి నీళ్ళు. ఇంకా చూడండి ఈ టైం ఇప్పుడు తొలకరి స్టార్ట్ అయినప్పుడు పచ్చిగడ్డ వాటికి తింటే వాటికి గోమర్లు అవి కూడా ఎక్కుతూ ఉంటాయి అన్నమాట గేదెలకి. అవి చూస్తూ ఉందమ్మా. ఇంకా వెనమాలైతే ఇలా పెట్టాము. మొత్తం ఇది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఎలా అన్నా మనం దోమల తెర వేయాలి. సో ఇది పెట్టేసి ఇంకా దీనికి క్లాత్ తీసుకొచ్చి వెయ్యాలి. ముందున్న దాన్ని ఒకవైపుకి అడ్జస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇలా ఒకవైపుకి వచ్చేలాగా చేసాము. లోపల అంతటా కూడా ఈ కర్రలతో మొత్తం కవర్ అయిపోయింది. అంటే మరీ ఒత్తుగా ఏమి వేయలేదు. సో ఇక్కడ మరీ అంటే ఓవర్ థిక్గా కూడా వేయలేదు. చూసారు కదా ఈ కర్రలది ఏంటి అనేది గెస్ చేయండి అని చెప్పేసి. వీటికి ఇంకా మనం ఇవి చేలలో నాటినప్పుడు వీటికి తమలపాకు తోటల్ని అల్లిస్తారనమాట. మనం ఫ్లాక్ సీడ్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాం కదండి, అవిసి గింజలు అవన్నీ, వాటి కర్రలు ఇవి అవిసి కర్రలు అని అంటాం. సో ఇటువైపుకి ఆల్రెడీ ఇవి తాటాకులు అవి ఉంటాయి కదా, వాటితో ప్రీవియస్గానే కవర్ చేసాము. వెనమాలంతా ప్రీవియస్గా ఏంటంటే దోమల తెరలు అలా వేసి అలానే ఉండేది, జస్ట్ దడిలాగా అట్లా ఉండేది. ఇప్పుడు మెరక దూలాం కదా, ఆ మెరకంతా కారిపోకుండా ఉండటం కోసం ఇలా ఎండు చెత్త ఉంటుంది కదా అది వేసాము. ఇంకా లోపలంతా గేదెకి మొన్న కట్టేసున్న వాటిని వచ్చి వేరే గేదెలు వచ్చి పొడిచిన ఆ కొమ్ము ఇరిగింది. ఇంకా దానికి మెంతులు ఉంటాయి కదా, అవి నానబెట్టి రుబ్బేసి కట్టు కడతారు. ఇంకా మానింది అన్నాక కూడా మళ్ళీ ఇంకా బ్లడ్ వస్తుందని చెప్పేసి మా అమ్మ అయితే వీటికి కట్టు కడుతుంది. ఇలా కుడితి అలా తాగేటప్పుడే వాటికి చేయాలి, లేకపోతే పట్టుకొని ఆ పెయిన్కి. ఇంకా దానికి కట్టేసేసి ఇదైతే మిక్చర్ తాగేస్తుంది. ఇంకా వీటిని లోపల కట్టేయాలి. సో ఇవన్నీ ఆవిష్కరణలు ఒక ట్రాక్టర్కి అయితే తీసుకొచ్చేసి పక్కకు పెట్టేసి ఆ ముందున్న కొనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసేసి వాటిని మనకి చావిడికి ఎంత హైట్ ఉందో అంత వచ్చేలాగా వాటిని సరి చేసుకోవాలి. అవన్నీ తీసుకొచ్చి అలా స్టోర్ పెట్టుకున్నాం. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇలా ఉంది చూడండి. మొత్తం ఫ్యాన్, ఇంకా దీనికి ఆల్ అవుట్ అవన్నీ కరెంట్ ఇంటి దగ్గర నుంచి దీనికి మొత్తం లైన్ సరి చేశారు ఎప్పుడో ఇది వేసినప్పుడే. ఇంకా ఈ కర్రల్ని ఇలా కొంచెం వెళ్తెళ్తుగా మళ్ళీ లోపలికి గాలి రావాలి కదా, ఎంత ఫ్యాన్ ఉన్నా లోపలికి బయట గాలి కూడా రావాలి. ఇంకా దీనికి బండలు అయితే వేయాలి. ఇంకా 2 ట్రక్కులలో మెరక తోలించినా కూడా అది ఈక్వల్గా రావడం కోసం ఇంకా పడుతుంది. వేయడానికి బండలన్నీ తీసి పక్కకు పెట్టేసి. సో ఓవరాల్గా చూడండి ఒక చిన్న సైజు హౌస్ లాగా ఉంది కదా, వీటిలోనే చాలా బాగుంటుంది కూడా. ఇంకా డోర్ లాగా అయితే పెట్టాలి దీనికి, పెడితే అప్పుడు ఇంకా సెక్యూర్గా ఉంటుంది, పెట్టాలి. ఇంకా పైనంతా రేకులు. ఇంక ఇదంతా ఏంటంటే సైడ్కున్న ఓపెన్ ప్లేస్లో మనం ఇంకా గేదెలకి ఎండుగడ్డి అలా వేయడం కోసం అది స్టోర్ చేసుకోవచ్చు వర్షాకాలం కాబట్టి. ఇంక ఇవన్నీ కూడా వంటలు పిడకలు అంటాం కదా అవి.
కట్టెల పొయ్యికి ఎక్కువ యూజ్ చేస్తాం కదా నీళ్ళ కోసం, వాటి కోసం ఇలా మా అమ్మ చేసి అయితే ఇలా మొత్తం బస్తాలకైతే పెట్టేసింది. అంతకుముందు అక్కడ మెట్టు ఉండేది, ఆ మెట్టు ఇప్పటికి కూడా ఉంది. దానిపైన ఆ గోతాలన్నీ కుట్టేసేసి ఒక మెట్లాగా వేసేవాళ్ళం. ఇప్పుడు అని చేయట్లేదు కాబట్టి. ఇంక ఇవి చూసారా పులికట్టెలు, ఇవి మొత్తం గేదెల దగ్గర శుభ్రం చేయడానికి యూజ్ చేస్తాం. ఈ చెట్లు కూడా మన దగ్గర చావిడి పక్కనే మలిచినాయి అనమాట, చాలా చెట్లు. ఆ సీడ్స్ అవన్నీ వేసేసరికి ఇంకా అవన్నీ తీసేసి బాగా పెద్దయిన తర్వాత తీసి ఎండబెట్టేసి వాటిని ఇలా చీపురులాగా కట్టేసి పులికట్టెలు అంటాం వాటిని, అలా పెట్టేశాడు ఇంక పైన. ఇంక ఈ బండలు అయితే పరిస్తే నీట్గా అయిపోతుంది. ఇంకా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, ఇప్పుడు కట్టేసే వాటి వరకు 2-3 బండ్ల దాకా అలా పరిచాడు. ఇవన్నీ ముందున్నాయని తీసి ఇలా పెట్టామన్నమాట. ఇంకా ఎండుగడ్డి ఇదంతా కూడా ఏమన్నా మనం మంచిగా స్టోర్ చేసుకోవడానికి, అంటే వీటికి గడ్డి తడిచింది అనుకోండి తినవు కదా, ఇంకా వర్షాకాలం ఆ టైంలో ఇంకా అలా లోపల పెట్టుకోవడానికనే పనికొస్తుంది. లోపల నీళ్ళకి ఇంకొకటి నీళ్ళ తొట్టి ఒకటి వేయాలి. ఇంకా తాగుతూనే ఉన్నాయి. ఇంక వీటిని తీసుకొచ్చి లోపల కట్టేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో ఎక్కువ గేదెలని పొలానికి వదిలేస్తే అవే వస్తాయి అన్నమాట. 2 డేస్కైనా కానీ అవే వస్తాయి. ఒక్కొక్కసారి ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పొలంలోనే కాలువలో పడుకుంటే మనం వెళ్ళి చూసి వచ్చుకొని చెక్ చేసుకొని మళ్ళీ వాటిని తోలుకొచ్చుకుంటూ ఉండటం, లేకపోతే అవే వచ్చేస్తాయి. ఇంకా వీటిని లోపల కట్టేస్తుంది అమ్మ అయితే. కట్టేసిన తర్వాత వీటికి మళ్ళీ ఎండుగడ్డి వేసేసి మనం ఇంకా అన్నీ కట్టేసి వెళ్ళాలి. సో చావిడికైతే దిష్టి అంతా కట్టాము. ఇంక ఇటువైపుకి ఇంకా ఇది ఈ క్లాత్ తీసుకొచ్చి కట్టేది ఉంది, దోమల తెరకి కట్టాలి కదా. చుట్టూరు ఒక సైడ్ అయితే మొత్తం దోమల తెరది కవర్ అయిపోయింది. ఇక్కడ ఇంకా కట్టాల్సింది ఉంది. ఉన్నదాని వరకు ఇంకా మొత్తం అంత లెంత్ అయితే రాదు కాబట్టి ఇంకా చీరలు ఏమన్నా ఉంటే ఇక్కడ కింద కట్టేసేసి ఇంకా ఆ క్లాత్ తీసుకొచ్చేసి పెట్టేసేది ఉంది. తీసుకొచ్చాడు, ఇంకా కట్టలేదు. ఇంకా దీన్ని కూడా తీసుకెళ్ళి ఇంకా కట్టడం. అంతకుముందు ఈ ఆవిష్కరణలు ఎక్కువగా బాగా యూస్ చేసేసేవాళ్ళు అనమాట. ఇంక ఇటుకే కాదు, వీటిని చాలా రకాలుగా దళ్ళు కట్టడానికి యూస్ చేస్తూ ఉంటారు. ఏం వేస్ట్గా ఏం పడేరు. ఫ్లాక్స్ సీడ్స్ని ఎలా చెట్లని కూడా ఏం వేస్ట్గా ఏం పడేయరు అనమాట. వాటికి తమలపాకులు కూడా అల్లించడం అలా చేస్తారు. ఇంక ఇక్కడ లోపల కట్టేసినప్పుడు ఎందుకు ఇక్కడ గేట్ అయితే కంపల్సరీగా పెట్టాలంటే కుక్కలు ఒకటి అది మెయిన్ అండి. తర్వాత వేరే గేదెలు ఇంకా ఇప్పుకుంటూ ఉంటాయి కదా, ఆ కట్టేసి నిప్పుకుని వచ్చి వేరే గేదెల మీద పడుతూ ఉంటాయి. ఇంకా అవి పొడుస్తున్నాయి, ఇవి ఏం చేయలేవు ఎందుకంటే ఇవి కట్టేసి ఉన్నాయి. మెయిన్ ఆ సెక్యూర్ కోసం మనం ఇలా చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా దీన్ని పొడిచినాయి అలా. యాక్చువల్గా చిన్న చిన్న కొమ్ములు, ఇవి రింగులు తిరిగి ఉన్న కొమ్ములు తిని ఇంకా అలా పొడిచేసరికి అది ఊడిపోయింది పాపం. చాలా బ్లడ్ అయితే పోయింది. ఇంకా తట్టుకోలేవు అవి, ఇంకా పట్టుకున్నా ఊరుకోకుండా అయిపోయింది. ఇంకా కట్టిన తర్వాత కొంచెం ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏదో తగిలిందో దానికి కొంచెం బ్లడ్ వచ్చేసరికి అలా కట్టేయాల్సి వచ్చింది. సో అదే చెప్తుంది మా అమ్మ కూడా, కట్టేసిన దాన్ని ఇలా పొడిచినాయి అని చెప్పేసి. ఇంకా మొత్తాన్ని కట్టేసిన తర్వాత ఇలా ప్రస్తుతానికైతే ఇలా 2 కర్రలని ఇలా కట్టేసి ఏదో ఒకటి అడ్డం పెడుతున్నాము. దానికి అయితే కట్టేసేయాలి మేము, మొత్తం డోర్ లాగా అయితే పెట్టాలని చెప్పేసి చూస్తున్నాం. సో ఇదండి మా చావిడి అంతా రెన్యువేషన్ అంతా కూడా. ఎప్పుడు వీడికి ఫ్యాన్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఈవినింగ్ కట్టేసిన తర్వాత అయితే ఫ్యాన్ అవన్నీ వేయాల్సింది, ఎందుకంటే దోమలు ఉంటాయి, గాలి రాదు కాబట్టి. సో ఇది మా చావిడి రెన్యువేషన్. ఎలా ఉందో చూసి కామెంట్ చేసేసేయండి. వాటికి కూడా బాయ్ చెప్పేసేస్తున్నాం.